కొత్త సంవత్సరంలో కొత్త రుచులు, కొత్త పరిచయాలు, కొత్త వంటకాలతో మీ ముందుకు వద్దాం అనుకున్నాను, కానీ ఈ సంవత్సరంలోనే రావాల్సి వచ్చింది. అంతా మన మంచికే జరుగుతుందని నా భావన. అయితే బ్రెజిల్లో ఉజ్వితా దగ్గర నుంచి మనం చాలా నేర్చుకున్నాం, కానీ ఇంకా మనం రుచి చూడవలసిన వంటకాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా గాలినాదా. అయితే గాలినాదాకి మనకు కావాల్సిన పదార్థాలు: డైస్డ్ చికెన్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న టమాటోలు, గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ, పసుపు, నిమ్మకాయ అండ్ రైస్. ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. దీనికి ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాంట్లో మనం తెచ్చుకున్న చికెన్ని, బేసిక్ మ్యారినేషన్ ఇంగ్రీడియంట్స్, సాల్ట్ తగినంత, ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్, శుభ్రంగా కలుపుకొని, మోస్ట్ ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఈ మ్యారినేషన్కి కావాల్సింది లెమన్ జ్యూస్. సో మనం కాస్తంత నిమ్మకాయని కోసుకొని సాల్ట్, పెప్పర్ అండ్ లైమ్ జ్యూస్ తో కలుపుకున్న మన చికెన్ మిక్స్చర్ ని 30 నిమిషాల దాకా మ్యారినేషన్ పెట్టుకుందాం. చికెన్, సాల్ట్, పెప్పర్ అండ్ లెమన్ జ్యూస్ మిక్స్చర్ 30 నిమిషాలు మ్యారినేషన్ టైం అయిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆలివ్ ఆయిల్ ఆర్ వెజిటబుల్ ఆయిల్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్, ఎనీ ఆఫ్ యువర్ చాయిస్. సో లెట్స్ గో హెడ్ విత్ ద చికెన్. మనం ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పీస్ బై పీస్ లైట్గా ఫ్రై చేసుకుందాము. దట్ స్మెల్స్ నైస్. సో ఈ చికెన్ స్టర్ ఫ్రై అవుతూ ఉండగా నేను మీకు బ్రెజిల్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. భారతదేశం లాగే బ్రెజిలియన్ కూడా వాళ్ళకి దేర్ కల్చర్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ సెవెరల్ లాట్ ఆఫ్ కల్చర్స్. ఇప్పుడు మనం తినబోతున్న గాలినాదా అన్నది ఈ డిష్ ఇట్స్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ బై పోర్చుగీస్. పోర్చుగల్ నుంచి ఎంతోమంది చాలా ఏళ్ల క్రితం బ్రెజిల్లో వచ్చి సెటిల్ అయిపోయిన తర్వాత ఈ డిష్ని అక్కడ చాలా ఫేమస్ చేశారనమాట. చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి స్టర్ ఫ్రై అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే చికెన్లో ఉన్న ఫ్యాట్, అంటే మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత చికెన్లో ఉన్న ఫ్యాట్, ఆ ఫ్లేవర్ అదంతా ఆయిల్లోకి సీపిన్ అయ్యి ఒక బ్యూటిఫుల్ అరోమా, ఒక బ్యూటిఫుల్ టేస్ట్ని బయటకు తీసుకొస్తుంది. సో ఇది అయినాక మనము వెల్లుల్లిగడ్డ 2 ఫస్ట్ స్మాష్ చేసుకొని దాంతో లైట్గా కట్ చేసుకొని, ఇన్ ద మీన్ వైల్ నా చికెన్ కూడా బ్యూటిఫుల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయింది కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న చికెన్ని ఓ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత ఇదే ఆయిల్ మిక్స్చర్లో కావాలంటే ఇంకొంచెం మనం ఆయిల్ వేసుకోవచ్చు, జస్ట్ లిటిల్ బిట్. ఇదే ఆయిల్ మిక్స్చర్లోకి మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఇందాకే తరుక్కున్న వెల్లుల్లిపాయలు లైట్గా మళ్ళీ స్టర్ ఫ్రై చేసుకున్నాం. ఇందులోకి కొంచెం పసుపు, రైస్, వేసి, రైస్ అంటే ఇది వండిన రైస్ కాదండి, మామూలు రైసే.
దిస్ ఇస్ వన్ స్పెషల్ వే ఆఫ్ కుకింగ్ రైస్. యాజ్ యూ మీరు చూసే ఉంటారు ఇప్పటిదాకా వావ్ ఏం రుచిలో ఎన్నో మనలాగా వండుకున్న రైస్ వేయరు డైరెక్ట్గా. అది స్టర్ ఫ్రై చేసుకొని మనకి కావాల్సిన కలర్, ద కలర్ దట్ ఆర్ లుకింగ్ ఫర్ రైట్ నౌ ఇక్కడ ఇస్ గోల్డెన్ టర్మరిక్ yellow బ్రౌన్. ఈ స్టర్ ఫ్రైడ్ మిక్స్చర్లోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న మన చికెన్ పీసెస్ని పైన ప్లేస్ చేసుకొని ఒకసారి నీట్గా మళ్ళీ సెట్ చేసుకొని దీంట్లోకి మనం చికెన్ బ్రాత్ వేసుకోవాలి. మన స్టర్ ఫ్రై మిక్స్చర్లోకి మనం చికెన్ బ్రాత్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి చూద్దాం ఎలా ఉందో. వావ్, స్మెల్లింగ్ ఇన్క్రెడిబ్లీ లవ్లీ. దీంట్లోకి మనం కట్ చేసుకున్న టొమాటోలు వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీసారి కొంచెం ఉప్పు వేసుకొని ఒక 10 to 20 minutes అంటే ఆల్మోస్ట్ రైస్ బాయిల్ అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాయిల్ చేద్దాం. సో మనం గాలిన్యాద ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూస్తుంటే కలర్స్ దే ఆర్ సో లవ్లీ టు లుక్ అట్. ఇక్కడ ఎన్ని బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయంటే బట్ మోర్ ఇంపార్టెంట్లీ ద మీట్ ఇస్ కుక్డ్. మీట్ చికెన్ చాలా బాగా కుక్ అయింది. పైగా ద టొమాటోస్ అండ్ రైస్ వీటి రెండు కాంబినేషన్ yellow అండ్ ఆరెంజ్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే అరోమా కూడా చాలా బాగా వస్తుంది. మన చికెన్ బ్రాత్, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ స్పైసెస్ అవన్నీ ఒక బ్యూటిఫుల్ అరోమాలకు తీసుకొస్తున్నాయి బయటికి. సరే, ఇప్పుడు మనము ఈ వంటకం అయిపోయింది, ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ డన్. ఇది అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ప్రెజెంటేషన్ దీన్ని ఎలా ప్లేటింగ్ చేద్దాము అన్నది ఒకసారి చూద్దాం. సో మన గాలిన్యాద రెడీ అయిన తర్వాత ఫస్ట్ మనం ప్లేట్లో ఒక కుకీ కటర్, మీ ఇంట్లో కుకీ కటర్ ఉంటే ఆ కుకీ కటర్ ఒక ప్లేట్ని తీసుకొని యూ స్టఫ్ ఇట్ కంప్లీట్లీ విత్ రైస్. ఇలాగా దాన్ని బాగా టైట్గా స్టఫ్ చేయాలండి. కొంచెం టు ద టాప్ స్టఫ్ చేసుకున్న తర్వాత యూ కెన్ సీ ద రైస్ అండ్ ద టొమాటోస్, అవి డిఫరెంట్ వివిడ్ కాంట్రాస్టింగ్ కలర్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అదైన తర్వాత యూ టేక్ ఒక మనం వండుకున్న చికెన్ ముక్క ఒకటి తీసుకొని దాన్ని స్లాంట్ వైజ్ కట్ చేసి మన చికెన్ ఎంత బ్యూటిఫుల్గా టెండర్గా కుక్ అయిందో. ఆల్ రైట్, సో మనం కట్ చేసుకున్న చికెన్ని ప్లేట్లో పక్కకు పెట్టుకొని స్లోగా మనం ఇంతసేపు స్టఫ్ చేసుకున్న కటర్ని మళ్ళీ ఒకసారి మనం ఫైనల్ స్టఫింగ్ ఇచ్చి తర్వాత మెల్లిగా కుకీ కటర్ని తీసేస్తాం ఇలాగా. దట్స్ హౌ యూ ప్రెజెంట్ ఇట్. దీని మీద 2 స్ప్రింగ్ ఆనియన్స్ మీకు నచ్చిన డిజైన్లో ఇలా పెట్టి ప్రెజెంట్ చేస్తే your first ever Brazilian galinhada dish is ready to eat. మన బ్యూటిఫుల్లీ మేడ్ గాలిన్యాద చాలా అందంగా తయారై ప్రెజెంట్ అవుతుందండి మన దగ్గరికి. యాక్చువల్లీ నేను ఇది మీకు తినిపిద్దాం అనుకున్నాను కానీ మీరు ఇక్కడ రాలేరు, నేను అక్కడికి రాలేను. సో మీ తరఫున నేను చిన్న చవి చూసి చెప్తాను ఎలా ఉందో. ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్. మన చికెన్, రైస్, టొమాటోస్, సాల్ట్ అండ్ పెప్పర్ అన్నీ సరిగ్గా కలిసి వచ్చాయి. అలాగే చికెన్ మీట్ కూడా ఒకసారి చూద్దాం. చికెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఇది నేను చెప్పడం కాదు, మీరు మీ ఇంట్లో మీరు వండుకొని చూసి చెప్పాలి ఎలా ఉందో. బట్ తింటూ ఉంటే వావ్ ఏమి రుచి. బ్రెజిలియన్ వంటకాల సంబరాలు ముగించే ముందు మీకు చిన్న తీపి అనుభూతి కలిగించి పంపిస్తాను. ఆ తీపి అనుభూతి పేరే బ్రిగదేరో. ఏదనండి నాతో పాటు ఒకసారి, బ్రిగదేరో.
బ్రిగదేరోకి కావాల్సిన పదార్థాలు: కండెన్స్డ్ మిల్క్, చాక్లెట్ క్యూబ్స్, చాక్లెట్ వర్మిసెలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బటర్. బ్రిగదేరో కంటే సులభంగా తయారు చేయగలిగిన స్వీట్ డిష్ నాకు తెలిసి వరల్డ్ క్విజిన్లో ఇంకేం లేదండి. దీనికి చేయాలంటే చాలా సింపుల్. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాయిలింగ్ ప్యాన్ నార్మల్ ప్యాన్ తీసుకొని దాంట్లో మన కండెన్స్డ్ మిల్క్ని కంప్లీట్గా తిరిగేసిన తర్వాత ప్యాన్లో మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత కావాల్సినంత చాక్లెట్ ముక్కలు కొట్టి సిమ్ అంటే మీడియం హీట్లో పెట్టుకొని మనం దీన్ని తిప్పుతూ ఉండాలి. అయితే బ్రిగదేరో అన్న పేరు ఎలా వచ్చిందంటే 1945లో ప్రజలు అప్పుడే ఇంకా ఓ దేశంగా స్టార్ట్ అయ్యి వాళ్ళకి అప్పుడే కొత్తగా ఎన్నికలు స్టార్ట్ అయినప్పుడు బ్రిగేడియర్ జనరల్ ఎడ్వార్డో గోమెజ్ అన్న అతను ఎన్నికలకి పోటీ చేశాడు. అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఎన్నికలకి పోటీ చేశాడు అనమాట. అయితే ఆయన పోటీలకి పెద్ద పెద్ద పార్టీలు హోస్ట్ చేసేవారు. ఆ పార్టీలకు వచ్చినప్పుడు ఈ డిష్ తయారు చేశారనమాట. ఈ డిష్ ఆ పార్టీల్లో చాలా ఫేమస్ హిట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ దేశవ్యాప్తంగా హిట్ అయ్యి ఈ పేరు ఆ పార్టీతో సంబంధించి ఈ పేరు ఇలా దక్కించుకున్నారనమాట. సో మన కండెన్స్డ్ మిల్క్ ప్లస్ చాక్లెట్ మిక్స్చర్ బాయిల్ అవుతూ ఉండగా అది ఇలా థిక్ పేస్ట్ అయినప్పుడు దాంట్లోకి మనము మన బటర్ వేసుకొని మళ్ళోసారి కలుపుకుంటూ ఇట్స్ అసలు చాలా అందంగా ఉందండి మిక్స్చర్. బటర్, కండెన్స్డ్ మిల్క్ అండ్ కోకోవా ఆర్ డార్క్ చాక్లెట్ మహా అద్భుతంగా ఉందండి. అసలు చూడడానికి ఇది తింటే ఇంకా ఎంత బాగుంటుందో నేను అసలు ఓపిక పట్టలేకపోతున్నాను. బటర్ కరిగే లోపల ఇంకో విషయం ఏంటంటే బ్రెజిలియన్స్ కి తీపి అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు చెప్పా కదా ఇందాకే, వాళ్ళ దేశంలో మోస్ట్ ఉత్పాదన అయ్యే పంట షుగర్ కేన్. సో వాళ్ళకి ప్రతి వంటకంలో వాళ్ళకి షుగర్ ఉండాల్సిందే కంపల్సరీగా. సో బ్రిగదేరోతో మోస్ట్ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది కలుపుతూ ఉండాలండి. చాలా సావకాశంగా, చాలా ఈజీగా, అసలు ఏమి పనిపాటు లేనప్పుడు ఈ వంట చేసుకోవచ్చు. ఈ మిక్స్చర్ థిక్ అయినంత వరకు దీన్ని తిప్పుతూ దీన్ని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. సో మనకి చూస్తున్నట్టయితే మిక్స్చర్ చాలా థిక్ అవుతోంది. థిక్ అవ్వంగానే ఎంత థిక్గా ఉండాలంటే ఇలా కారిపోవాలన్నమాట అది. ఓకే, ఆల్ రైట్, బాగానే థిక్గా అయింది. అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక చిన్న ప్లేట్లో మీరు ఇంతసేపు తిప్పుకున్న మిక్స్చర్ని బయటకు పోసి flatten it up a little bit. Yes, that's good. అయిన తర్వాత ఇది మనము హాఫ్ మినిట్ ఆర్ మాక్సిమం 1 minute 30 సెకండ్లు లేదా 1 నిమిషం ఫ్రిడ్జ్లో పెట్టి, డీప్ ఫ్రీజ్లో పెట్టి దీన్ని మొత్తం కూల్ చేద్దాం. సో మనం 1 నిమిషం పాటు మన చాక్లెట్ మరియు స్వీట్ కండెన్స్డ్ మిల్క్ మిక్స్చర్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, దాన్ని ఇప్పుడు బయటకు తీద్దాం. వావ్,
నేను అనుకున్న కంటే ఇంకా మరి చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చేసే ముందర మనం ఫస్ట్ మన చేతులు శుభ్రంగా కడుక్కొని కొంచెం బటర్ తీసుకొని బటర్ మనం ఇలా చేతులకి రాసుకోవాలి. ఎందుకంటే దీని తర్వాత మనం ఈ చాక్లెట్ మిక్స్చర్తో చిన్న చిన్న బాల్స్ చేయబోతున్నాము. సో దానికి మన చేతికి కొంచెం బటర్ రాసుకుంటే ఆ చాక్లెట్ బాల్స్ మన చేతికి అతుక్కోవన్నమాట. స్కూపర్ తీసుకొని చేతిలోకి తీసుకొని బాల్స్ అంటే గుర్తుకొచ్చిందంటే భారతదేశం క్రికెట్ కి చాలా ఫేమస్ కదండి. అలాగే బ్రెజిల్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ ఫుట్బాల్ అక్రాస్ ద వరల్డ్. జాతీయ వ్యాప్తంగా బ్రెజిలియన్ టీమ్స్ చాలా పేరు ప్రఖ్యాత పొందిన టీం అండి బ్రెజిల్లో. కొంతమంది గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఫుట్బాల్లో రొనాల్డో గానీ రొనాల్డినో గానీ వీళ్ళంతా బ్రెజిలియన్సే. సో ఎనీవేస్ ఆ లిటిల్ బిట్ ఆఫ్ హిస్టరీ చరిత్ర మనం పంచుకున్న తర్వాత ఇది చిన్న బాల్ లాగా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకుందాం. సో మన లాస్ట్ బాల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ అంటే లిటరలీ బ్యాటింగ్ కాదండి. దీని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మనం ఇప్పటిదాకా చేసుకున్న బాల్స్ అన్నిటినీ తీసుకొని ఇందాక లిస్ట్ చేసిన చాక్లెట్ వర్మిసెలీలో ఇలా ముంచి తిప్పాలండి. బేసిక్లీ దానికి చిన్న కోటింగ్ ఇవ్వాలి. కోటింగ్ ఇచ్చిన తర్వాత అవర్ వెరీ ఓన్ బ్రిగదేరియో ఇస్ రెడీ. సో చూసారు కదండి బ్రిగదేరో తయారు చేయడం ఎంత సింపుల్. ఇందాకట్లాగే ఇది కూడా మీకు మళ్ళీ ఒకసారి తినిపిద్దాం అనుకుంటున్నాను, కానీ మీరు ఇక్కడికి రాలేరు, నేను అక్కడికి రాలేను. ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ఎలాగో తినిపాను, ఎందుకంటే చాక్లెట్ నాకు నిజంగా చాలా ఫేవరెట్ కాబట్టి. సో దీనికి 3 మాటల్లో చెప్పాలండి. వావ్ ఏమి రుచి. మరి ఈ సంవత్సరం ఎలాగో చాలా తీపిగా చాలా స్వీట్గా ఎండ్ అయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది నాడు మనం షడ్రుచులతో మరికొన్ని అనుభూతులతో మరికొన్ని రుచులతో మరికొన్ని వంటకాలతో మరికొన్ని సంబరాలతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు తినండి, ఎంజాయ్ చేయండి. వావ్ ఏమి రుచి.